హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాచి టెక్ టాక్స్. నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని రోడ్స్ బాగా డ్యామేజింగ్గా ఉన్నాయి, మనం క్రాస్ అవుతూ ఉంటాం. రోడ్స్ రైడబుల్ కండిషన్లో ఉండవు. పాట్ హోల్స్ ఉండడం కానీ, సైడ్ బెర్న్స్ పోయి కానీ, లేకపోతే ఎక్కడన్నా కవర్స్ ఉండి కానీ, లేకపోతే చెట్లు అడ్డంగా పడిపోయి కానీ ఉంటాయి. ఉన్నప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి ఏంటి అని అనుకుంటారు. మీరు కొంతమంది వీడియోలో కూడా పెడతా ఉంటారు. ఒక రోడ్డు కట్టినప్పుడు దాని తరగతి వివరాలన్నీ కూడా అక్కడ పలక మీద పెడితే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఆల్రెడీ అది ఉంది మనకి. సాధారణంగా నేషనల్ హైవేలు అంటే ఎన్హెచ్ అథారిటీ వాళ్ళు వేస్తారు. దాని తాలూకా బోర్డులు మనకు అక్కడక్కడ ఉంటాయి. అది కాకుండా రూరల్ ఏరియాలో రోడ్స్ అన్నీ కూడా పిఎంజిఎస్వై అన్న గ్రాంట్లో జరుగుతుంటాయి సాధారణంగా. ఈ పిఎంజిఎస్వై గ్రాంట్ జరిగినప్పుడు స్టార్టింగ్లోని ఎండింగ్లోని ఇప్పుడు నేను చూపించే రకంగా బోర్డులు పెట్టాలన్నమాట. ఆ బోర్డు మీద అది ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎంత శాంక్షన్ అయింది, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, చేసిన వాళ్ళ తాలూకా పేర్లు ఏంటి, నెంబర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా దాని తాలూకా మెటీరియల్ ఏమి వాడాలి, ఎన్నెన్ని పొరలుగా ఉపయోగించారో అదంతా కూడా ఉండాలి. ఇవన్నీ మనం చూసుకొని అక్కడ ఉన్న నెంబర్లకు మనం ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఆ వర్క్ పూర్తయిపోయిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ పీరియడ్ తాలూకా వివరాలు కూడా బోర్డులు పెట్టాలి. అంటే ఎంతకాలం, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, ఎంతకాలం దాన్ని కాంట్రాక్టర్ మెయింటైన్ చేయాలి, ఆ మెయింటైన్ చేయాల్సిన కాంట్రాక్టర్ తాలూకా నెంబర్లు ఏంటి, ఇవన్నీ కూడా మనకు దాంట్లో ఉంటాయి. అవి చూసి మనం ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అది ఇవే లైబిలిటీ పీరియడ్ దాటిపోయిన తర్వాత మట్టికి జనరల్గా కంప్లైంట్ రిపేర్లు చేయమని అడుగుతాం. లైబిలిటీ పీరియడ్లో ఉన్నప్పుడైతే మట్టికి కాంట్రాక్టర్ వెంటనే వచ్చి అటెండ్ అవ్వాలి. కాబట్టి అది వాళ్ళ ఫెయిల్యూర్ కాబట్టి కొంచెం ఓకే. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ బోర్డులన్నీ కూడా ఆ రకంగా ఉంటుంటాయి. దాని వివరాలు ఉంటాయి. ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో కూడా ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ. మరి అసలు ఈ ఎంత క్వాలిటీగా వర్క్ చేస్తారన్న వివరాలు కూడా మరొక వీడియో నేను తర్వాత చేస్తాను. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.